అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. అమ్మా, ఇవాళ నువ్వు చాలా వస్తువులు కొన్నావు. మనం వాటన్నిటినీ తింటామా? అవును, కానీ త్వరగా కానివ్వండి, మనం ఇంకా చాలా వస్తువులు తీసుకోవాలి. చాలా ఖర్చు అవుతుంది కదా మామ్. అవును, ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవబోతోంది కదా. వర్షాల వల్ల మనం ఎప్పుడంటే అప్పుడు షాపింగ్ చేయడానికి రావడం కుదరదు. వర్షాకాలమా? సరే, మనం ఐస్ క్రీం తీసుకుందాం. నేను మీకు ఒక కథ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. కమ్ ఆన్, ఎవరికి ఐస్ క్రీం కావాలి? ఐస్ క్రీమ్ అండ్ స్టోరీ టైం. కొంతకాలం క్రితం అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. అది చాలా కష్టపడుతూ ఉండేది. తన ఫ్యామిలీ కోసం ఆహారాన్ని సేకరించడానికి రాత్రి పగలు కష్టపడేది. అది ఎండాకాలమైనా లేక చలికాలమైనా ఆ చీమ ఎంతో కష్టపడేది. అది ఎంతో కష్టపడాల్సొచ్చేది, ఎందుకంటే తనకి చాలా మంది చిన్నపిల్లలున్నారు. అంతేకాకుండా చాలా ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొచ్చి దానిని దాచిపెడుతుంది. అక్కడ అదే అడవిలో ఒక లేజీ గ్రాస్ హాపర్ ఉంటుంది. అది ఎప్పుడు చూసినా కూడా రోజంతా బద్ధకంగా కూర్చుంటుంది. పిల్లలు, మీకు తెలిసే ఉంటుంది కదా ఖాళీ బుర్ర దెయ్యాల నివాసమని. మీరు బద్ధకంగా ఖాళీగా ఉంటే మీకు మంచి విషయాలు ఏవీ జరగవు. ఈ గ్రాస్ హాపర్కి యాంట్ అంటే అస్సలు నచ్చదు, ఎందుకంటే అది చాలా కష్టపడుతూ ఉంటుంది. నన్ను వెళ్ళనివ్వు గ్రాస్ హాపర్. నువ్వా చెర్రీని తీసుకుని ఎక్కడికెళ్తున్నావు చీమా? పక్కకి తప్పుకో, నన్ను నా పని చేసుకునివ్వు. నువ్వు ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు? అయినా నీ చిన్న శరీరానికి ఎంత ఆహారం కావాలి? ఇలా చూడు, కష్టపడి పని చేయడం గురించి నీకు అసలు ఏమాత్రం తెలీదు, అవునా? నాకా? పని గురించా? ఎందుకు? నేనెందుకు పని చేయాలి? నాకెప్పుడు కావాలంటే అప్పుడు నేను నా ఆహారాన్ని తెచ్చుకోగలను. కానీ కష్టం సమయం ఎప్పుడు వస్తుందనేది మనకు అస్సలు తెలీదు. మనం భవిష్యత్తు కోసం కూడా ఆహారాన్ని దాచిపెట్టుకోవాలి. నువ్వెళ్ళు చీమా, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఓకే, నేను వెళ్తాను. అలా కొంతకాలం గడుస్తుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి అడవిలో ఎవరికీ కూడా ఆహారం అనేది దొరకదు. ఆ సంవత్సరం వర్షాలు కురవలేదు. దానివల్ల ప్రతిదీ కూడా ఎండిపోతుంది. నెమ్మదిగా జంతువులన్నీ కూడా బలహీనపడ్డాయి, ఎందుకంటే వాటి కోసం తినడానికి ఆహారము, తాగడానికి నీళ్లు లేవు. అంతా ఎండిపోయింది. గ్రాస్ హాపర్ కూడా చాలా బలహీనపడిపోయింది. ఆకలి, ఆకలి, నాకు ఆహారం కావాలి. నేను గనక వెంటనే ఏం తినకపోతే ఇంకా బలహీనపడిపోతాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే, అక్కడ ఏంటది? నీకు ఈ ఆహారం ఎక్కడ దొరికింది? నువ్వు నన్ను భయపెట్టేశావు. ఇంతకీ నీకు ఆ బెర్రీ ఎక్కడ దొరికింది? నేను దీన్ని నా ఇంటి నుంచి తెచ్చాను గ్రాస్ హాపర్. దీన్ని నేను కష్ట సమయం కోసం దాచిపెట్టాను. నువ్వు నన్ను అప్పుడు ఎగతాళి చేసినప్పుడు నేను ఈ పని చేస్తూ ఉన్నాను. నీ దగ్గర ఇంకా ఆహారం ఉందా? నువ్వు చాలా దాచిపెట్టావు. ఇంకా చాలా ఉంది. నీకు కావాలంటే నువ్వు కూడా కొంచెం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్. ఆహారాన్ని దాచిపెట్టుకోవడం ఎంత ముఖ్యమనేది ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు అర్థమైందా? ఎస్ మామ్, నువ్వు వర్షాకాలానికి సేవ్ చేస్తున్నావు.
దానివల్ల మనం ఆకలితో ఉండక్కర్లేదు, ఎంతైనా తినచ్చు. అవును మై డియర్ లవ్లీ కిడ్స్